భర్తతో విడిపోయి రెండేళ్ల తర్వాత వచ్చిన ఓ వివాహిత అటు భర్తను ఇటు అత్తమామలను ఇబ్బందులు పెడుతోంది. ఇంట్లో నుంచి అత్తమామలను బలవంతంగా బయటకు పంపించి తాను ఇంట్లో తిష్టవేసింది. దీంతో గత్యంతరం లేక ఆ వృద్ధ దంపతులు ఆలయాల్లో ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్నగర్లోని బీసీ కాలనీకి చెందిన పెండ్యాల రాజన్న శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన పెండ్యాల నరీన్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతనికి 2020లో లక్ష్మీప్రసన్నతో వివాహమైంది. ఈ క్రమంలో కుటుంబంలో వచ్చిన కలహాలతో రెండేళ్లుగా ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ వేయగా 2 సంవత్సరాల నుండి ప్రతి సెషన్కు కోర్టుకు హాజరవుతున్నారు. విడాకుల మంజూరుకు సైతం కోర్టు నోటీసు జారీ చేసింది. పేరు శ్రీదేవి, నా కోడలు ఘనపురం. నా కొడుకు నిమిష పెట్టింది, మా ఇంటి మీదకి వచ్చింది. ఇప్పుడు వచ్చి మా ఇంట్లో గేటు మించలు దిగి మా ఇంట్లోకి వచ్చి తాళం బలగొట్టి ఉంటున్నది. మా ఇంట్లో కిరాయికున్న అమ్మాయిని కూడా ఎలగొట్టి ఆ ఇంట్లో ఉంటుంది కదా అని మేము కూడా ఉండని అని సపరే ఊకున్నాక మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టుడు, తలుపులు నూకుడు, మమ్మల్ని ఆగవాగం చెప్తే మా వాడోళ్ళని నిలవంగానే వాళ్ళు రాగానే మేము బయటకు వచ్చినాం. అట్లా 18 రోజులకు 3 సార్లు ఇంట్లో పోతే 3 సార్లు అట్లా అల్లరి చేసి మమ్మల్ని జావగొట్టి తందుకొచ్చింది. సావగొట్టి తందుకొస్తే మా వాడోళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడిండ్రు. ఇక మళ్ళీ తర్వాత గేటుకు తాళం వేసుకొని మేము ఇంట్లో ఉన్నాము. పంచాయతీకి పోయినాం. పంచాయతీకి పోయి వచ్చినాక మళ్ళీ ఓ రోజు పంచాయతీ రావాలంటే మా పెద్ద మనిషి రాలే. ఆ టైంలో రాకపోయే వరకు మేము ఊకున్నందుకు మళ్ళీ తెల్లారి వచ్చి గేటుకు తాళం గేట్ ఎక్కి దునికి తాళం కొట్టి ఇంట్లోకి వచ్చి మమ్మల్ని తలుపులు నూక్కుంటా బాగా తలుపులు కట్టెతోటి దాంతో కొట్టుకుంటా మమ్మల్ని ఆగం చేస్తా అంటే మేము బాగా ఏడిస్తే మా వాడోళ్ళు ఆగలేక ఉరికొచ్చి వాళ్ళు లొల్లి పెట్టినాక పక్కకు పోయినాక మేము బయటకు వచ్చినాక లొల్లి లేదు కదా అని మళ్ళీ రాత్రిపూట మళ్ళీ పోయి ఇంట్లో పండుకున్నాక మళ్ళీ తెల్లారు లేచినాక కథం తలుపులు బాగా నూక్కుంటా బాగా తలుపులు కొట్టి మమ్మల్ని బాగా లొల్లి. ఈ క్రమంలో గత 20 రోజుల కిందట లక్ష్మీప్రసన్న వారి అత్తమామలు ఉండే బీసీ కాలనీకి వచ్చి నానా హంగామా చేసింది. ఇంట్లో ఉన్న వారి అత్తమామలను బలవంతంగా బయటకు నెట్టేసి వారు లోనికి రాకుండా తాళాలు బిగించుకుంది. అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతులు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆలయాల్లో తలదాచుకుంటున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పెండ్యాల రాజన్న మా బీసీ కాలనీ. మేము ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి ఇక్కడే ఉంటాను. మా కొడుకు పెళ్లి చేసింది. ఆమె పేరు లక్ష్మీప్రసన్న, మా ఆమె పేరు నరీన్. అయితే ఇక్కడ గణపురం వాళ్ళది పెళ్లి చేసినప్పటి నుంచి ఒక 2 నెలలో 3 నెలలో కలిసి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ పంచాయతీలు బాగా అయినాయి. లొల్లుడు అయితే అంటే కూడా మేము ఏం చేసినాం, సపరేట్గా గణపురం ఎస్ఐ గారి సమక్షంలో 1 సంవత్సరం ఇలా పంచాయతీ అయింది. పంచాయతీ అయినాక ఆ పంచాయతీ అసలు తెగలేదు. ఆమె ఎక్కువ పౌరులు చేసుడు అదంతా పెద్ద మనుషులు మార్చుడు అంతా గందరగోళం అయిన వాళ్ళు కట్టబీ తీసుకుపోయి సరే మేము పెద్ద మనుషులు వచ్చిన తర్వాత ఆడ మమ్మల్ని బాగా కొట్టిండు. నన్ను కొట్టిండు, మా భార్యను కొట్టిండు, మా కొడుకుని కొట్టిండు. అంతా కొట్టి ఆగమాగాలు చేస్తానే మాకు వర్షపరగా చేస్తామంటే మేము కోర్టులో పెట్టినాక వాళ్ళు కూడా 3-4 కేసులు వేసినా కూడా సరే అనుకున్నా. ఇప్పుడు సంవత్సరం బట్టి నడిచినా కూడా మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు మమ్మల్ని పరిశాన్ ఆగమాగా చేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ ఇప్పుడు 4 రోజులు బట్టి మమ్మల్ని పరిశాన్ చేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఆగమాగం చేస్తా అంటే మేము ఏదేయలేక మేము కొన్ని రోజులు గొల్లు ఉంటాను, లేకపోతే ఆ రోజుకి భరించలేక అప్పుడే ఉంటాను. ఉన్నవాళ్ళు మళ్ళీ ఆఖరికి ఏం చేసింది, మళ్ళీ ఇప్పుడు మా మొత్తానికి ఇంట్లో తాళాలు మొత్తం అన్ని బలగొట్టి గేటు తాళం బలగొట్టి ఇంట్లో తాళాలన్నీ బలగొట్టి ఇప్పుడు మాకు గేటుకు తాళం పెట్టింది కానీ మమ్మల్ని బయటికి నెట్టేసింది. ఇప్పుడు మేము మా పరిచయాలు ఏంది, మా కథ ఏంది, మా దగ్గర రూపాయి లేదు. మేము 65 సంవత్సరాలు ఉన్నాం. మాకు అన్ని రోగాలు ఉన్నాయి. మాకు బీపీ షుగర్లు ఇవన్నీ ఉన్నాయి. మాకు వశపడతలేదు. మేము ఇక ఆగమాగా ఉన్నది. మాకు మీరు న్యాయం చేయగలరని మేము కోరుతాం.